ప్రతి ఓటర్ను కూడా 1-2 సార్లు కలిసి మన ప్రభుత్వం ఈరోజు ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దాంట్లో నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తూ వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టి తప్పకుండా కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అనుభవం కానీ ఆయన యువత దశ దగ్గర నుండి రాజకీయాల్లో ఉండి ఎడ్యుకేషన్ మంత్రిగా అనేక విధాలుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలను వివరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఓటు అడిగేటువంటి కార్యక్రమం చేసి రాబోయేటువంటి ఎన్నికల తేదీ నాటికి ఒక్కొక్క ఓటర్ని కనీసం 3-4 సార్లు కలిసేటువంటి ప్రక్రియని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపడతాం. ప్రతి ఒక్కరిని కూడా యాక్టివ్ చేస్తూ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేసేటువంటి కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాం, ఓటు అభ్యర్థిస్తాం. ఓటు కూడా ఆ రోజు వరకు ఓటు వేసుకునేటువంటి వరకు కూడా ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలిసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకేమైనా స్పెషల్ గా గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటే చెప్పినటువంటి వాటిని పాటిస్తూ ముందుకు సాగుతాం.